అన్నమయ్య జిల్లా బక్రీద్ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. రాయచోటి పట్టణంలోని హజరత్ జామాలుల్లా బాషా ఈద్గాల ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. హజరత్ జామాలుల్లా బాషా ఈద్గా వర్కింగ్ ప్రెసిడెంట్ బేపారి మహమ్మద్ ఖాన్ పనులను పరిశీలించారు. అనంతరం త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హజరత్ జామాలుల్లా బాషా ఈద్గా ప్రెసిడెంట్ బషీర్ ఖాన్ ఆదేశాల మేరకు ప్రతి ఏడాది ఈ ఈద్గా ఏర్పాట్లను ప్రత్యేకంగా చేపట్టడం జరుగుతుందన్నారు. రేపు బక్రీద్ పండుగ సందర్భంగా ఉదయం 7 గంటలకు నమాజ్ మరియు ప్రార్థనలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి రాయచోటి ముస్లిం సోదరులందరూ గమనించి త్వరగా రావాలని మహమ్మద్ ఖాన్ కోరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈద్గాకు వచ్చే ముస్లిం సోదరుల కోసం గ్లూకోజ్ మరియు మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో అన్నా సలీం, బేపారి జాబీబుల్లా, బేపారి అసద్ ఖాన్, షావలి, ముజాఫర్ అలీ ఖాన్, ఫైజన్, ఖాలీల్ బేగ్, షఫీ, హఫీజుల్లా తదితరులు పాల్గొన్నారు. అందరికీ అస్సలాము అలైకుం. రేపు ఈదుల్ అజహా పండగ పర్వదినాన హజరత్ జమాలుల్లా బాషా ఈద్గాలో రేపు ఉదయం 7:30 గంటలకు ప్రార్థనలు, నమాజ్ ప్రారంభం చేయబోతున్నారు. ఈ 7:30 గంటలకు మన సర్కాజీ అయినటువంటి షర్ఫుద్దీన్ సాహెబ్ గారు ఎండ తీవ్రత వల్ల మరియు కుర్బానీలు ఇవ్వడం కోసము ఉదయం 7:30 గంటలకే ఇక్కడ హజరత్ జమాలుల్లా బాషాలో నమాజు నిలబడిపోతారు. అందుకోసము 7 గంటలకే ఈద్గాకు చేరుకునేలాగా రాయచోటి నియోజకవర్గంలో ఉండే ప్రజలు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడే వజూ, తర్వాత మంచినీటి సౌకర్యం, అన్ని సఫ్లు ఏర్పాట్లు చేయడం అంతా తీర్చిదిద్దేసినాం. ఇవన్నీ వచ్చేసి పెద్ద ఆయన హాజీ బి బషీర్ ఖాన్, ఈ కమిటీ ఈద్గా హజరత్ జమాలుల్లా బాషా ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి హాజీ బి బషీర్ ఖాన్ గారి ఆదేశానుసారం అన్ని పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందరూ ఈ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న రాయచోటి నియోజకవర్గంలో హిందూ ముస్లిం ఇద్దరు కలిసి పండగ శుభంగా జరగాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకోసారి మీకు అందరికీ తెలియజేసుకుంటాండేది, కరెక్ట్ 7:30 గంటలకి నమాజ్ నిలబడిపోతారు. అందుకోసం కొంచెం తొందరగా రెడీ అయ్యి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.